విజయ్ స్ట్రైట్గా సింపుల్గా అక్కడ రైతే లేదట, హత్యాయత్నానికి ప్రయత్నించారంట. ఇంతంత పెద్ద పెద్ద రాళ్లతోటి రాంబాబు గారిని, పేరు నాని గారిని అటాక్ చేయబోతే ఒక పోలీసు అడ్డుకున్నాడట, అతనికి దెబ్బలు తగినాయట, చాలా ఇబ్బందికరంగా ఆయన ఉన్నాడట. ఏం జరుగుతుంది అమరావతిలోని? వాళ్ళు ఏవో చూడడానికి వెళ్ళారట, అక్కడ మీరు అన్యాయంగా అక్రమాలు చేస్తున్నారు, అకృత్యాలు చేస్తున్నారని అమరావతి ప్రాంతానికి, దాన్ని అడ్డుకోవడమే కాకుండా ఇంత దుశ్చర్యకు పాల్పడ్డారు అని. మీరు ఇది ఒకటి చూడండి, ఎవరిపైన ఎవరు దాడి చేశారో తెలుస్తుంది. పోలీసుల్ని చూశారు కదండి, అంబటి గారు ఇందాక బయటలో అదే అన్నారు. పోలీసుల పైన అంబటి రాంబాబు చేయి చేసుకున్నటువంటి వీడియో అది. అంటే వాళ్ళ విధానం, వాళ్ళ రెచ్చగొట్టే విధానం, గొడవ చేసే విధానం, దాడి కోసం వెళ్తున్నారు వీళ్ళు, ఆ దాడికి అడ్డుపడ్డారు కాబట్టే ఈ రాద్ధాంతం అంతా జరిగింది అనటానికి ఒక మచ్చుతునక. వాస్తవంగా అంబటి రాంబాబు గారు లాగా వేరే ఏ కామన్ మ్యాన్ అయినా సరే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఆ విధంగా కానీ చేసుంటే ఈ పాటికే అరికాలు కోటింగ్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా అంబటి రాంబాబు పోలీసుల పైన ఇదే విధంగా గొడవ పడతా ఉన్నాడు. ఒక్కసారి కూడా ఆయనకి తగు విధమైనటువంటి సత్కారం చేయలేదు కాబట్టే ఒళ్ళు చెమచెమలాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకటే సబ్జెక్ట్ అండి, క్లియర్గా వీళ్ళు ఒక కాల్ ఇచ్చారు. ఇచ్చిన సందర్భంగా రెండు పక్షాల వైపున, ఎందుకంటే 95% మంది రైతులు అమరావతికి అనుకూలంగా భూములు ఇచ్చినటువంటి పరిస్థితిలో వాళ్ళని 5 సంవత్సరాల పాటు వేయించుకొని తిని వాళ్ళని రోడ్ల పాలు చేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి కడుపుతో ఉన్న వాళ్ళని కూడా కాళ్ళతో తన్ని అనేకమైనటువంటి ఇబ్బందులు దాష్టికాలు చేసినటువంటి ఆ ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాల అన్నిటి రిఫ్లెక్షన్, ఆ బాధ వాళ్ళందరిలో ఉంది. మళ్ళీ ఈ మధ్య అధికారం పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేవగానని కామెడీ చేస్తూ ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి రైతుల పైన అనునిత్యం దాడి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దొంగల ముఠాని కమిటీగా వేసి, అందులో కమిటీలో తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు. అతని పని ఏంటంటే బినామీ పేర్లు పెట్టడం, దళిత పేర్ల మీద లోన్లు తీసుకొని వారి ఎగ్గొట్టి రకరకాలైనటువంటి స్కాములు చేసినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలో దొంగగా తేలినటువంటి ఒక దొంగ, ఇటువంటి వాళ్ళందరితో కలిపి ఒక కమిటీ వేసి రాజధాని రైతుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం, ఆ రాజధాని అమరావతి అనే ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేద్దాము, గొడవలు పెడదాము, తగాదాలు పెడదాము అనేటువంటి ఆలోచనతో వాళ్ళు పర్యటనకు మొదలెట్టిన సందర్భంగా పోలీసులు చాలా గౌరవంగా వెళ్ళి, సార్ మీరు అటువంటి పరిస్థితి లేదు అక్కడ, దయచేసి మీరు మీ పర్యటన వాయిదా వేసుకోండి, పరిస్థితులు ఉద్రేకంగా ఉన్నాయని చెప్పారు అనేటువంటి మాట నేను చెప్పడం కాదు, స్వయంగా అంబటి రాంబాబే ప్రెస్ మీట్లో చెప్పాడు. అక్కడ ఉధృతమైన వాతావరణం ఉంది, ఇప్పుడు వెళ్ళటం మంచిది కాదండి, వెళ్ళొద్దండి, పరిస్థితులు చేయదాటేటువంటి అవకాశం ఉంది, దయచేసి మీరు ఇప్పుడు పర్యటన వాయిదా వేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, గొడవ కోసం మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్ళి మీరు వీడియో మొత్తం వేరే వీడియోలు ఏం చూడొద్దు, సాక్షి టీవీ ప్రసారం చేసిన వీడియోలే చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్రేకపడతా ఉన్నారా, వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారా, వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారా? మీకు ఇంకొక వీడియో కూడా త్వరలో వస్తుంది, మీరు చూడండి. నారాయణమూర్తి అనేటువంటి నవరత్నాల పథకానికి సంబంధించినటువంటి అతను, అదేవిధంగా తాడికొండ ఇన్ఛార్జ్ వజ్రబాబు మహిళలతో వేళ్లు చూపించేటువంటి విధానం, రెచ్చగొట్టినటువంటి విధానం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా వీళ్ళు చేసే ఆడవాళ్ళని రెచ్చగొట్టేటువంటి పనులు వీళ్ళు చేస్తే, మిగతా వచ్చినటువంటి కుర్రాళ్ళు మొత్తం కూడా ఉన్నటువంటి రైతుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఒక పక్కేమో లేడీస్కేమో వీళ్ళిద్దరు రెచ్చగొడతా ఉన్నారు, పురుషుల్నేమో వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. ఈ విధంగా రెచ్చగొట్టి వారిపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంగా మీరు చూస్తే, సాక్షి వీడియోలో నేను వేరే ఏమొద్దు, సాక్షిలోనూ క్లియర్గా ఆ రైతులు నల్ల రంగు, ఒక పెద్ద నల్ల రంగుకు సంబంధించినటువంటి ఒక పెద్ద గుడ్డను పట్టుకుని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. గో బ్యాక్ అన్నారు, రావద్దు అన్నారు, నినాదాలు మాత్రమే చేస్తున్న వాళ్ళపైన రెచ్చగొట్టి గొడవపడి మళ్ళీ మొగుని కొట్టి మొగసాలు కట్టినట్టు మళ్ళీ వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే మమ్మల్ని కొట్టారు అనేటువంటి మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పూర్తిగా అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఏదో ఒక రకంగా కులాల మధ్య గొడవలు జరగాలనేటువంటి దానికి కేంద్ర బిందువుగా నడుస్తూ ఉన్నాడు. ఆయన ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేయడానికి మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమం చేసిందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను ఈ సందర్భంగా పోలీసులకు కూడా
పోలీసులు వాళ్ళు చూపించినటువంటి తెగువ, వాళ్ళు చేసినటువంటి సహాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కాళ్ళు పట్టుకుని దండం పెట్టినా కానీ తప్పులేదు. వాళ్ళని కాపాడినటువంటి విధానం, వాళ్ళు అడ్డుపడినటువంటి విధానం రెండు గ్రూపుల్ని. అయితే ఇక్కడ టోటల్గా ఒక విషయం అయితే క్లారిటీ అండి, భారతదేశంలో ఎవరైనా ఏ ప్రాంతంలో అయినా సరే పర్యటించేటువంటి హక్కు ఉంది. ఎవరిని కూడా అడ్డుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు, ఉధృతంగా ఉన్నప్పుడు కొంత రాజకీయ పార్టీలుగా మనం కూడా సమన్వయం పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది. బాధ్యత లేనటువంటి వాళ్ళని కమిటీగా వేయబట్టే అసలు వీళ్ళు రాజధాని పరిరక్షణ కమిటీ ఏందండి, పక్షకులు కదా వీళ్ళు. సరే ఓకే 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 శివపార్తి గారు మీ వెర్షన్ ఏంటి? ముందుగా వర్మ గారు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. నా వర్షన్ ఏం లేదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అమరావతి రాజధానికి ఎప్పుడు వ్యతిరేకం. రైతులు ఇప్పుడు వాళ్ళని పరామర్శించడానికి వెళ్దాం అన్నప్పుడు రైతులు అది ఆబ్వియస్లీ కోరుకుంటారు. మేము వ్యతిరేకం అని చెప్పినప్పుడు వ్యతిరేకమైన వ్యక్తులు మీరు ఎట్లా వస్తారు? అవునండి, నేను మాట్లాడి అంటున్నారు కదా, మీరు రైతులు అడ్డుకుంటున్నారంటేని. ఎవరంటున్నారు? రైతులే లేరని అంటున్నారు కదా పేరు నాని గారు వాళ్ళని. వాళ్ళు అంటారులేండి, రైతులు లేకపోతే గోబ్యాక్ అని. వాళ్ళు నిరసన ఎవరు చేస్తారు? రైతులే చేశారు. వాళ్ళ కడుపులో మంట ఉంటది కదా. అమరావతి ఇప్పుడు దేవస్థానం నుంచి న్యాయస్థానం దాకా వాళ్ళు తిరిగిన వాళ్ళకి బాధ ఉండదా? ఎప్పుడు అమరావతి డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంకు కూడా నిధులు ఇవ్వద్దని లెటర్లు రాసిన మన ఘన చరిత్ర వైసీపీది. ఎప్పుడైనా అమరావతి రాజధాని డెవలప్మెంట్ కట్టుబడి ఉన్నారా? రాజధాని అంటేనే 3 ముక్కలు ఆటాడి శ్మశానం అని రోడ్లు దవ్వేసి సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు ఏ రకంగా హింస పెట్టారో చూశారు. పాపం ఆ రైతులు కాపాడుకోవడం కోసం, వాళ్ళు ఇచ్చిన భూములు కాపాడుకోవడం కోసం, రాజధాని రావడం కోసం నానా యాతన పడ్డారు 5 ఏళ్ళు. ఈ యాతనలన్నీ ఒకసారిగా మళ్ళీ ఈ రోజు మేము మీకు ఏదో ఉద్ధరిస్తామని ఎందుకు వస్తున్నారంటే ఎందుకు నమ్ముతారు? వీళ్ళని నమ్మరు. ముందు మీ స్టాండ్ ఏందో చెప్పండి, అప్పుడు రండి అన్నారు. అది వాళ్ళ రైట్. అడుగుతారు. ఇప్పుడు మొన్నటిదాకా మాకు వ్యతిరేకం అన్నారు, ఇప్పుడు మీరు వ్యతిరేకమా మాకు అనుకూలమా చెప్పి రండి అన్నారు. అందులో తప్పే ఉంది. అక్కడికి వెళ్ళి కూడా మేము వ్యతిరేకమే అంటే వాళ్ళు ఊరుకోరు కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇందాక విజయ్ గారు చెప్పినట్టు రెచ్చగొట్టేలాగా ఆడవాళ్ళని ఇప్పుడు గతంలో కూడా మేము చూసామండి. ఎయిర్పోర్ట్లో రోజా గారు ఏ ఫింగర్ చూపించిందో అందరూ తెలుసు కదా. ఏ రకంగా రెచ్చగొట్టాలి అనే అంది వైసీపీకి బాగా వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నా జనాల్లోకి అసలు ఏమి క్రేజ్ రావట్లా. పాపం అన్నీ తేలిపోతున్నాయి. ఏదో ఒక సెన్సేషన్ చేయాలి. ఏం సెన్సేషన్ చేయాలని మళ్ళీ అమరావతి మీద పడ్డారు. అమరావతి మీద పెడితే కానీ కాస్త ఉడికిపోదు. కొంచెం మనం కూడా లైమ్ లైట్లో ఉన్నాం, మనల్ని కూడా ఎవరైనా దేకుతారు అన్న రకంగా అన్న చందంగా ఉంది తప్పితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని రైతులు కలుస్తారండి. అక్కడ 90% మంది స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు ఉంటే 90% మంది 10% మంది అసంతృప్తి ఎవరికైనా ఉంటుంది. వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు కదా, బలవంతంగా ఏం లాక్కోలేదు కదా, వాళ్ళని అణిచివేయలేదు కదా. వాళ్ళకి ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే వదిలేమన్నారు. పూలింగ్ చేసే దగ్గర ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు. లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు లబ్ధి పొందుతారు, ఇవ్వని వాళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఏం న్యాయం చేస్తారు వాళ్ళకైతే నాకైతే అర్థం కాలే. ఈయనే న్యాయం చేశాడు 5 ఏళ్ళు అనేది మనం చూసాము. ఏ రకంగా న్యాయం చేశాడు? 3 ముక్కలాడి అమరావతి రైతులను ఎంత క్షోభ పెట్టాడు. ఈ రోజు కొత్తగా వీళ్ళు అంటే అసలు వీళ్ళు ఇక భలే మాట్లాడతారు వైసీపీ వాళ్ళు. గతంలో 5 ఏళ్ళు చేసి మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. అంటే ప్రతిపక్షాలు ఎక్కడికి వెళ్తున్నా అడ్డుకోవటాలు. చంద్రబాబు నాయుడు గారు యాత్రలు చేసినప్పుడు ఆ రకంగా ఎక్కడ చూశారు కదా, రామచంద్రారెడ్డి గారు ఏ రకంగా దాడి చేశారు. ఆయన మీద అత్యాయత్నం చంద్రబాబు గారి మీదే చేశారు ఆ రోజు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తే ఏ రకంగా చేశారు, ఎక్కడికి వెళ్ళినా ఏ రకంగా వెంటాడారు. ఇప్పుడున్న ఇల్లు పగలగొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్, మా పార్టీ ఆఫీస్కి 250 మంది పోలీసులు పంపించారు, మేమేదో తీవ్రవాదులైనట్టు. ఆయన బయటకు కదలనీయకుండా. వీళ్ళు ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ప్రజాస్వామ్యం హక్కులను మాట్లాడుతున్నారు. అక్కడ ఇంతలా రాయేసారంటండి. ఇంతలా రాయేసిన వీడియో ఏదన్నా ఉంటే మాకు చూపించండి. అంతలా రాయిని ఎవరు మోసేసారో మరి నాకైతే అర్థం కాల. ఒకవేళ వాళ్ళ దగ్గర వీడియో ఉంటే ఆ మహానుభావుడు ఎవరో మంచి కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేసి ఎవరో వేయించారు నీ చేతి రాయని కూడా తేలుస్తారు. అది కూడా బయటపడింది. వీళ్ళ పగడ్బందీగా స్కెచ్తో వస్తారండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కమిటీ వేసిందంట. ఆ కమిటీలో ఎంత ఉద్దండులు ఉన్నారో చూశారు కదా. ఒక్కొక్కరికి ఘన చరిత్ర, ఘనా పార్టీలు ఉన్నారు అందులో. అసలు ఆ ఘనా పార్టీలు ఉన్నారంటేనే అర్థమైపోయింది. బాబాయ్ హత్య జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీట్గా నేరేషన్ చేశారు తెలుసా. అట్లాగే ఈరోజు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ నీట్గా నేరేట్ చేశారు. దాన్ని గట్టిగా మనం కొంచెం ఇంట్రాగేట్ చేస్తే అసలు వెనక కథ కమానుషి మొత్తం బయటకు వచ్చింది ఎవరున్నారని. ఇప్పుడు ఏ కాడికి అమరావతి
డెవలప్ అవ్వకూడదు, క్యాపిటల్ కట్టకూడదు, ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు, అసలు ఏం చేయకూడదు. దాన్ని ఒక వివాదాస్పదంగా దాన్ని అట్లా లైమ్ లైట్ లో ఉంచాలి, అలా లైవ్ లో పెట్టాలి. అమరావతి అంటే అమ్మో అదొక పెద్ద వామ్మో దాని జోలికి వెళ్ళకూడదు అనేలాగా ఇన్వెస్టర్స్ ని భయపెట్టాలి. అట్లా ఇప్పుడు గవర్నమెంట్కి వస్తున్న మంచి పేరును కూడా చెడగొట్టాలి. అది వైసీపీ యొక్క అల్టిమేట్ గోల్ అన్నమాట. ఈ గోల్ కోసం వాళ్ళు నిరంతరం పనిచేస్తుంటారు. అందులో ఈ కమిటీని కూడా ఈ కమిటీ ప్రత్యేకంగా ఎంచుకున్నారనమాట. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి స్పెషలైజేషన్ పిహెచ్డీలు చేసిన ఘన చరిత్ర ఉంటుంది అనమాట. ఒక క్రైమ్ ని ఎంత ఆర్గనైజ్డ్ గా చేయొచ్చు, ఒక కొట్టలాటని ఎంత ఆర్గనైజ్డ్ గా చేయొచ్చు అని వీళ్ళు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటారండి. గతంలో పోలీసులు చట్టాన్ని ఏ రకంగా జట్మలా అని ఆవిడ ఉన్నారు కదా, ఎవరో ఒక ఆవిడ పాపం హీరోయిన్ తీసుకొచ్చి ఏ రకంగా నెలల తరబడి చట్టాన్ని ఆవిడ పేరు నాకు ఐడియా రాదు. ఆవిడ ఏ రకంగా ఒక ఐఏఎస్ స్థాయి ఆఫీసర్లే ఏ రకంగా నెలల తరబడి ఒక మహిళని ఎలా చేశారండి. అంటే చట్టం చేతిలో తీసుకోవడంలో వీళ్ళకి అసలు నిష్ణాతులు. వీళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటదంటే అసలు ఏం కర్మరా బాబు, వీళ్ళు కూడా మాట్లాడితే వినే పరిస్థితికి వచ్చాము.